నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై మండిపడుతున్న ప్రయాణికులు. ధరలు ఛార్జీల పెంపుతో ఎలా జీవించాలని ప్రశ్న. తక్షణమే తగ్గించాలని డిమాండ్. ప్రధాని మోడీ తీరుపై మండిపడుతున్న విపక్షాలు. రాష్ట్రానికి మొండి చేయి చూపడంపై నేతల ఆగ్రహం. ఘనంగా మొహరం పర్వదిన వేడుకలు. నగరంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు. ప్రధాని ప్రకటనతో ప్రత్యేక హోదా శకం ముగిసింది. హోదా రాకపోవడంలో ప్రధాన దోషి కాంగ్రెస్సే. ఎలమంచిలి శివాజీ వెల్లడి. అమరావతి శంకుస్థాపన సభలో ప్రధాని మోడీ ప్రసంగం అర్ధరహితంగా ఉందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు మండిపడ్డారు. ప్రత్యేక హోదాతో పాటు ఇతర హామీలపై ప్రధాని స్పష్టత ఇవ్వకపోవడం వల్ల ప్రజల్లో తీవ్ర నిరాశ నెలకొందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు చెప్పారు. మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ప్రధాని హోదాలో వచ్చి విభజన హామీలను ప్రస్తావించడాన్ని తప్పుపట్టక ఎన్నికల ప్రసంగంలో రాజకీయ నాయకుల్లా ప్రధాని మాట్లాడటం సహేతుకం కాదన్నారు. ప్రధాని పార్లమెంట్ నుంచి మట్టి తీసుకువచ్చి ఏపీ ప్రజల నోటిలో పోశారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై ప్రధానిని సీఎం చంద్రబాబు నిలదీయడం లేదని ఆయన ప్రశ్నించారు. కానీ వేదిక మీద చంద్రబాబు నాయుడు కట్టుబానిసలాగా దిగజారి మోడీ ఇచ్చే మట్టిని నీటిని బ్రహ్మ పదార్థంగా స్వీకరిస్తూ పొగడ్తల్లో ముంచేశారు. నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నేను కలిపిన జోడి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తామని పేర్కొన్నారు తప్ప ఒక్క వాగ్దానం అంటే ఒక్క వాగ్దానం కూడా మాట్లాడలేదు. బహుశా చంద్రబాబు మీద కక్ష కట్టి నరేంద్ర మోడీ దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ని రానున్న కాలంలో బీజేపీకి కట్టబెట్టాలనే కుట్ర నరేంద్ర మోడీ అమిత్ షాలు పథకం ప్రకారం ఉన్నట్టుగా అర్థమవుతూ ఉంది. ప్రత్యేక హోదాను సాధించాలని తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ నుంచి వైదొలగాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొన్నారు. ప్రజా రాజధాని నిర్మిస్తున్నామనే మాటల్లో నీతి న్యాయం గనక ఉంటే తక్షణమే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి వైదొలగాల్సినటువంటి అవసరం ఉన్నది. అలా వైదొలక్కకుండా ఎన్ని మాటలు చెప్పినా చంద్రబాబు నాయుడిని నమ్మరు. అలా నమ్మనందువల్ల ఎవరినైతే పెద్ద దిక్కుగా భావించి ఎవరైతే ఆంధ్ర జాతిని ఉద్ధరిస్తారని భావించారో ఆ ప్రజలే అడ్డం తిరిగి ఎలాగైతే గత చరిత్ర పునరావృతం అయిందో గతంలో అదే పద్ధతుల్లో ప్రజల గోడు గనక పట్టకుండా నరేంద్ర మోడీ బిగి కౌగిలిలో చంద్రబాబు నాయుడు గనక మురిసిపోతే ఆ మూల్యం చెల్లించక తప్పదు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా శకం ఇక ముగిసినట్లేనని మాజీ రాజ్యసభ సభ్యులు ఎలమంచిలి శివాజీ చెప్పారు. రాజధాని శంకుస్థాపన రోజు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంతో ఆ విషయం స్పష్టమైందని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాని విషయంలో ప్రధాన దోషి కాంగ్రెస్ పార్టీయేనని మాజీ రాజ్యసభ సభ్యులు ఎలమంచిలి శివాజీ ఆరోపించారు. గార్డెన్స్లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో చేర్చని కారణంగా హోదా ఇచ్చే అవకాశం కేంద్రానికి లేకుండా పోయిందన్నారు. విభజన చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తారన్న ప్రధాని మోడీ ప్రత్యేక హోదా విషయంపై హామీ ఇవ్వలేకపోయారని తెలిపారు. ఈ విషయంపై రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని చేసిన ప్రసంగంతో స్పష్టమైందన్నారు. ఈ కారణాల వలన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా శకం ముగిసిందని శివాజీ వివరించారు. చట్టంలో ఏదైతే ఉందో విభజన చట్టంలో ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. దాంట్లో చెప్పకనే చెప్పింది ఏంటంటే ఆయన విభజన చట్టంలో ప్రత్యేక హోదా అనే మాట లేదు అసలు. అందుమూలన ఈ ప్రత్యేక హోదా అనే మాట ముగిసిన అధ్యాయంగా ఆయన ఉపన్యాసాన్ని బట్టి స్పష్టమవుతోంది. ఇది ప్రకటించింది ఎవరు? గెజిట్ ప్రకటించింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ
మరి ఆవాళ్ళ గెజెట్ ప్రకటించినప్పుడు ఈ చట్టం ప్రకటించినప్పుడు ఈ చట్టంలో ఆవాళ్ళే పొందుపరుచుంటే పోయేది, పొందుపరచలే వాళ్ళు. కారణాలు ఏదైనప్పటికీ కూడా వాళ్ళు కూడా దీంట్లో దోషులే. చట్టంలో ప్రకటించిన చట్టంలో పొందుపరచకపోవటం అనేది దాన్ని మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం పొందుపరచాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం పొందుపరచాలంటే దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. రాజ్యాంగ సవరణ చేయాలంటే మరి 3/2 మెజార్టీ లోక్సభలో రావాలి ఒక భాగం. అది దేనికి? స్పెషల్ స్టేటస్కి. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి అల్లాడుతుంటే బస్ ఛార్జీలు పెంచి అదనపు భారం మోపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను ఎంచుకుని తక్షణమే పెంచిన ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. అసలే కందిపప్పు, ఉల్లిపాయలు వంటి నిత్యావసరాల వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. మార్కెట్లో పెరిగిన అన్ని రకాల వస్తువులతో పేద మధ్యతరగతి ప్రజలు జీవనం మరింత దుర్భరంగా మారింది. ఇప్పటికే అల్లాడుతున్న ప్రజానీకంపై ఆర్టీసీ అదనపు భారం మోపింది. 5 నుంచి 15% వరకు ఆర్టీసీ ప్రయాణ ఛార్జీలను పెంచింది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు. నష్టాలను సాకుగా చూపి ఛార్జీలను పెంచడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలతో అల్లాడుతున్న ప్రజలపై ఛార్జీల భారం మోపడం సరికాదంటున్నారు. మామూలుగా అందరికి ఇబ్బందేక, రైతులకి అసలు మామూలుగా ఇబ్బందేక. మామూలుగా రోజు 4-5 సార్లు తిరుగుతూ ఉంటారుగా, తిరిగి వాళ్ళకి అందరికి ఇబ్బందే కదా. ఏమనుకుంటారు, ఇంకొద్ది పెరుగుతుంది అనుకుంటున్నారు. బాగా వేస్ట్, కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు కారులో తిరిగేవాడికి ఆర్టీసీలో వచ్చి వాడు ఏమి ఇబ్బంది పెట్టాడుగా, వాడు హ్యాపీగా. అదే మోడీని పెట్రోల్కి, డీజిల్కి సామాన్యుకి ఇబ్బంది లేకుండా తగ్గించమనండి, తగ్గించడు. ఈయన తగ్గించమనండి, ఈయన తగ్గించడు. ఆ జగన్ గారేమో నాకేడ సిబిఐ కేసులు అని చెప్పిన ఆయన మెలకుండా కూర్చుంటాడు. ఎవడండి వీళ్ళలో? అది దాని ప్రభుత్వం ఆలోచించుకొని దాన్ని బట్టి కొద్దిగా తగ్గించుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం. కరెక్టే, సంస్థ నష్టాల్లో ఉందంటే దాన్ని బట్టి అది ఆర్గనైజేషన్ కొద్దిగా మార్చుకొని దాన్ని బట్టి చేసుకోవాలి తప్పితే దాని మీద అది భారం అనేది ప్రజల మీద మోపడం అనేది కొద్దిగా బాధాకరంగానే అనిపిస్తుంది నాకైతే. సామాన్యులకి భారంగానే ఉంటుంది. మన రోజు జర్నీలు చేసేవాళ్ళకి, లాంగ్ జర్నీ చేసేవాళ్ళకి ఇబ్బంది పడతారు. రేట్లు పెరిగి చాలా జనాలు ఇబ్బందుల్లో ఉన్నారు. అది మరి తగ్గే ఏర్పాట్లు ఏమైనా ప్రభుత్వం తీసుకుంటే మంచిది. ప్రతిరోజు తిరిగే వాళ్ళు కష్టంగా ఉంటుంది. పేదల పరిస్థితి ప్రస్తుతం బాగోలేదు. ఇంకా ఈ భారంతో పాటు అది అధిక భారం ఇంకా అవుతుంది కదా ఎక్స్ట్రా. ఇది ఒక పెనుభారంగా భావిస్తున్నాం. దాదాపు ప్రజల మీద 5 కోట్ల రూపాయలు ఈ ఆర్టీసీ ఛార్జీలు పెంచడం వలన పేద ప్రజల మీద భారం పడింది. అటు మనం చూస్తేనేమో పల్లె వెలుగు బస్సులు నిలిపేయాలని చెప్పి ఈ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం చూస్తూ ఉంది. మరి పల్లె వెలుగులో పోయేది అంతా నిరుపేదలు, పేద ప్రజలందరూ కూడా వెళ్తూ ఉంటారు. మరి పేద ప్రజలు వెళ్ళటానికి వీలు లేకుండా పల్లె వెలుగు ప్రజలు ఇటు చిన్న పల్లెటూర్లకు కానీ ఎటైనా వెళ్ళటానికి ఆ బస్సులే ఉపయోగపడుతూ ఉంటాయి. వాటి మీద ఛార్జీలు కూడా వాటి మీద పెంచారు. అటు గరుడ మీద, అటు ఎక్స్ప్రెస్ల మీద, అన్నిటి మీద ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజల మీద ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెనుభారాన్ని వేస్తూ ఉన్నారు. అటు మందు ఛార్జీలు పెంచారు. మందులు కూడా పెంచి వాళ్ళకి రాష్ట్రం మీద పెద్ద భారం వేస్తూ ఉన్నారు. దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అండి. యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయి ఇంతటి విపత్కర పరిస్థితుల్లో మళ్ళీ ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. వస్తువుల రేటు చాలా ఇబ్బంది పడుతున్నాము. అందుకని దీన్ని ఆలోచించి ప్రభుత్వం మళ్ళీ పునరాలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కందిపప్పు కానీ 100 రూపాయలు, 200 రూపాయలు అయిపోయింది. ఏం వండుకొని తింటాం, పిల్లలకి ఏం పెడతాం? చూసి తగ్గిస్తే ఆనందిస్తాం, కాదండి ఇంకేం చేయలేం. బాడిగేది నమ్ముకుని దున్నకొరను కొనుక్కున్నట్టుంది ఈ ప్రభుత్వం. అసలు 200 రూపాయలు కందిపప్పు ఏడకుంటామండి. 40 రూపాయలు టమాటాలు. అక్టోబర్, నవంబర్లో 40 రూపాయలు టమాటాలు ఏడున్నాయి. పల్లెటూరులో ఒక సామెత ఉంది, పాలిచ్చే గేదె పాడిగేది నమ్ముకుని దున్నకొరను కొనుక్కొచ్చుకున్నట్టు ఉంటుంది. అది సామెత ఇప్పుడున్న ప్రభుత్వం. అదండి. మొన్న రాజధాని శంకుస్థాపనకి అన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. నిన్నేమో చీపు లిక్కర్ మీద, అధిక ధరల మీద పెంచారు. ఇప్పటికే కందిపప్పు, మినపగుండ్లు, ఏడ్చనకాయ విత్తనాలు 200 రూపాయల పైన రేటు పెరిగినాయి. నిన్న కాక మొన్న పల్లె వెలుగు బస్సులు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు మొత్తం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటే దాన్ని తగ్గించడం జరిగింది. ఈ రోజునేమో రేట్లు పెంచడం జరిగింది.
ఈ రోజున 60 రూపాయలు గుంటూరు విజయవాడ మధ్యన ఛార్జీని పెట్టారు. అలానే ఎప్పుడు పెంచుతారో ఎప్పుడు తగ్గిస్తారో తెలియదు. సామాన్యుడికి అందుబాటులో ఛార్జీలు తగ్గించకుండా ముందు మీద తగ్గిస్తే ఏ లాభం అండి? అన్నిటికీ ఉపయోగపడుతూ ట్యాక్సులు గీక్సులు అన్నిటికీ అసలు పెట్రోల్కి ఎక్కడా లేని విధంగా సుంకం మన దగ్గర ఉంది. ఇదిలా ఉంటే ఛార్జీల పెంపును మరికొందరు సమర్థిస్తున్నారు. సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు కొంతమేర పెంచడంలో తప్పు లేదంటున్నారు. 5%గా పెద్ద భారం ఏముంది. పేపర్లో 5% అని వేశారు. అటువంటిప్పుడు 5% ఇయర్లీ పెంచడంలో పెద్ద తప్పే ఉంది. జనాలు కూడా రిస్క్ అనిపించదు, పెద్ద పెరుగుదల అనిపించదు. ఎందుకంటే ఆ జీతాలు బాగా పెరిగినాయి, ఆ ఛార్జీలు బాగా పెరిగినాయి. దానివల్ల ఏంటంటే గవర్నమెంట్కి నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని కొంత గొప్ప బూడ్చుకోవాలంటే ఛార్జీలు పెంచక తప్పదు. దానివల్ల జనాలు కూడా భారం అనిపించదు ఇప్పుడు పెంచిన దానివల్ల. ఛార్జీలు తప్పదు కదా, మరి పెట్రోల్ డీజిల్ రేట్లు ఎప్పటికప్పుడు పెంచుతున్నారు కాబట్టి పర్వాలేదని అనుకుంటున్నాం. సామాన్యులకనంటే మరి పల్లె వెలుగు బస్సుల్లో అంతగా పెద్దగా పెంచలేదు కాబట్టి, ఉన్నత వర్గాలు ప్రయాణించే ఏసీ బస్సులు, గరుడ స్లీపర్ బస్సులు పెంచారు కాబట్టి అంత భారం కాకపోవచ్చు అని నా అభిప్రాయం. సిటీ వార్తల్లో ఇప్పుడు ఒక బ్రేక్.